ఒక్కసారి ఊహించుకోండి. హైదరాబాద్ నుండి బెంగుళూరు వరకు ఎలక్ట్రిక్ కార్‌లో ప్రయాణం. ఆ తర్వాత మళ్ళీ చెన్నైకి ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి కూడా ఛార్జింగ్ పెట్టుకోలేదు. బట్ ఇది ఊహించడానికి బానే ఉంది. బట్ రియాలిటీగా సాధ్యమవుతుందంటే బీవైడీ కంపెనీ వాళ్ళు దీన్ని సాధ్యం చేసి చూపించారు. బీవైడీ కంపెనీ వాళ్ళు డెన్జా అనే ఒక లగ్జరీ బ్రాండ్ కింద ఒక సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌ని అయితే మార్కెట్‌లోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్‌లో ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 1068 కిలోమీటర్ల రేంజ్‌ని మీరు ప్రయాణించొచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటుగా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్‌లో సపోర్ట్ చేస్తుందనేది ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరి బీవైడీ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లో తీసుకొచ్చిన ప్రపంచపు లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా చైనా దేశంలో బీవైడీ కంపెనీ వాళ్ళు డెన్జా బ్రాండ్ కింద Z9 ZT అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్ని వీళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే ఇది ఒక 3-in-1 ఎలక్ట్రిక్ కార్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కార్ వచ్చి స్పోర్ట్స్ లుక్ డిజైన్తో ఉంటుంది. సో లుక్స్ పరంగా స్పోర్ట్స్ లుక్ లా ఉంటుందని చెప్తున్నారు. లగ్జరీ ఫీచర్స్ లోపల అయితే ఉంటాయని చెప్తున్నారు. మూడోది, మీకు కావాల్సిన బూట్ స్పేస్ కూడా ఎలక్ట్రిక్ కార్లో లభిస్తుందని చెప్తున్నారు. 3 రకాల పర్పస్ని ఇది ఫిల్ చేసే విధంగా ఈ కార్ లభిస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 1036 కిలోమీటర్లు అయితే సిఎల్టీసీ రేంజ్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. సో సిఎల్టీసీ అంటే ఏంటంటే చైనా సంబంధించిన డ్రైవ్ సైకిల్ టెస్ట్ చేస్తే మనకి సిఎల్టీసీ రేంజ్ అనేది చెప్తారనమాట. మేము ఆల్రెడీ సిఎల్టీసీ రేంజ్ అంటే ఏంటో మేము ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోకి చూడకపోతే చూడండి. ఒక్కొక్క దేశానికి ఆ రేంజ్ టెస్ట్లు అనేవి మారుతూ ఉంటాయి అనమాట. సో సిఎల్టీసీ రేంజ్ చెప్పారు కాబట్టి మనకి ఏసీ వేసుకుని ఇంకా హై స్పీడ్ వెళ్తే మాత్రం కొంచెం రేంజ్ తగ్గే అవకాశం రియల్ కండిషన్లో అయితే ఉంటుంది. ఇక Z9 ZT ఎలక్ట్రిక్ కార్లో బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. బీవైడీ కంపెనీ వాళ్ళ మోస్ట్ ఇన్నోవేటివ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో బ్యాటరీస్ ఎలా ఉంటాయంటే బ్లేడ్ ఆకారంలో అయితే ఉంటాయన్నమాట. అందుకనే దీనికి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. ఇది కూడా మనకి హై ఎఫిషియన్స్ బ్యాటరీస్ అనేవి ఈ కార్లో అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈవెన్ నెయిల్ పెనెంట్రేషన్స్ వంటి టెస్టులు కూడా ఈ బ్యాటరీ ప్యాక్ అనేది తట్టుకోవడం జరిగింది. ఈవెన్ థర్మల్ రన్అవే ఈవెంట్స్ జరిగే అవకాశం చాలా తక్కువ అయితే ఉంటాయన్నమాట ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో. సో వీటిని కూడా ఈ కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. హైయెస్ట్ సేఫ్టీతో ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ అయితే ఈ కార్లో అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ కార్లో 102 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 122 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అనేది కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. 102 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 820 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 122 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 1036 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే వీళ్ళిస్తున్న బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ లైఫ్ సైకిల్స్ కంపెనీ వాళ్ళు 3000 నుంచి 5000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే వస్తాయనేది చెప్తున్నారు అనమాట. అంటే మనకి సుమారుగా ఇయర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తే 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పాటు లైఫ్ అయితే వస్తుందని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. సో ఎక్కువ లైఫ్ సైకిల్స్ ఇచ్చే విధంగా అయితే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ బాగుంటుందని చెప్పి ఈ కంపెనీలు అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక Z9 ZT ఎలక్ట్రిక్ కార్ లో DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నది చెప్తున్నారు. సో వీళ్ళు 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ తో అయితే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. సో మీరు ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసినట్లయితే కనుక 20 to 80% ఛార్జింగ్ అనేది సుమారుగా 20 నుంచి 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీరు ఇంటి వద్ద ఏసీ ఛార్జర్ 11 కిలోవాట్ ఛార్జర్ యూస్ చేస్తే కనుక సుమారుగా 8 నుంచి 10 గంటల సమయంలోనే ఇంటి వద్దనే కూడా మీరు ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ లో మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా వీళ్ళ మోటార్ కెపాసిటీ అనేది రివీల్ చేయలేదు, కానీ 2 రకాల మోటార్ కెపాసిటీస్ ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. డ్యూయల్ మోటార్ సెటప్ లేదంటే ఆల్ వీల్ డ్రైవ్ 4 వీల్స్ కూడా మనకి మోటార్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకండ్ల టైంలోనే చేరుకునే అవకాశం అయితే కల్పిస్తుంది చెప్తున్నారన్నమాట. ఈవెన్ హార్స్ పవర్ కూడా 700 to 900 హార్స్ పవర్ ని ఈ ఎలక్ట్రిక్ కార్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి కంపెనీలు అయితే హైలైట్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క డైమెన్షన్ చూస్తే లెంత్ వచ్చి 5195 మిల్లీమీటర్లు, విడ్త్ వచ్చి 1990 మిల్లీమీటర్లు, హైట్ వచ్చి 1480 మిల్లీమీటర్లు, వీల్ బేస్ వచ్చి 3125 మిల్లీమీటర్స్ గా ఉన్నాయన్నమాట. కార్ లోపల 17.3 అంగుళాల సెంట్రల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నారు. డ్రైవర్ క్లస్టర్ లేదా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే 12.3 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. కార్ లోపల అయితే ప్రీమియం మెటీరియల్స్ కానివ్వండి, లగ్జరీ ఫినిషింగ్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా బీవైడీ కంపెనీ వాళ్ళు టెక్నాలజీ పరంగా అడాస్ వంటి టెక్నాలజీని అయితే వీళ్ళ కార్లు అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఈవెన్ బీవైడీ కంపెనీ వాళ్ళు తమ ఓన్ టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తామనేది చెప్తున్నారు అనమాట. సో దాన్నే వీళ్ళు గాడ్స్ ఐ 5.0 అనేది చెప్తున్నారు. నావిగేట్ ఆన్ ఆటో పైలట్ NOA సిస్టమ్, అలానే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ స్టీరింగ్ AES, అడ్వాన్స్డ్ లేన్ అసిస్ట్,
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇలా బోలెడ్ అనే ఫీచర్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ కార్లో అందిస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం డెన్జా Z9 GT అనే ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూసాము. బట్ మీకు చెప్పాను వీడియో స్టార్టింగ్ లో, ఒకసారి ఛార్జ్ పెడితే 1068 కిలోమీటర్ రేంజ్ అని చెప్పి. సో 1068 కిలోమీటర్ రేంజ్ అయితే ఉందో ఇందులో బేస్ వేరియంట్ అనమాట, అంటే మరీ అంత లగ్జరీ ఆప్షన్స్ కాకుండా కొన్ని ఫీచర్స్ తగ్గిన వేరియంట్ లో సేమ్ ఇదే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కనుక 1068 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్పి BYD కంపెనీ వాళ్ళు అయితే ఈ కార్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే $51,700 ప్రైస్ అయితే మనకి అమెరికన్ మార్కెట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్రైస్ ఏదైతే ఉంటుందో హై అండ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ సెగ్మెంట్ లోనే ఈ కార్ ని డెవలప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి వస్తే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, 800 నుంచి 1000 కిలోమీటర్ వరకు రేంజ్ మనకి రియల్ గా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అయితే తగ్గుతుంది అనమాట. మనం ఎప్పుడు అవసరం అయితే ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ ఛార్జింగ్ స్టాప్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే మన భారతదేశంలో హై పవర్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న 122 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి 20 to 30 మినిట్స్ లో ఛార్జింగ్ అయిపోవాలంటే కనుక మినిమం 120 కిలోవాట్, ఈవెన్ అంతకన్నా ఎక్కువ లైక్ 180 కిలోవాట్ కెపాసిటీ ఛార్జర్స్ యూజ్ చేస్తేనే వీళ్ళు చెప్తున్న 80% ఛార్జింగ్ అనేది 20-30 మినిట్స్ లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక మూడోది రేంజ్ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో రియల్ గా 1000 కిలోమీటర్ రేంజ్ అంటే మాక్సిమం ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి స్టాప్స్ తగ్గిపోతాయి, ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి రేంజ్ యాంగ్జైటీ ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక చివరిగా డెన్జా Z9 GT ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఈవీ ఇండస్ట్రీలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఒక ఎలక్ట్రిక్ కార్ లో కేవలం రేంజ్ ఒకటే కాదు, లగ్జరీ, సేఫ్టీ, ఫీచర్స్ వీటన్నిటిని కలగలిపి ఒక 4 అంశాలు కలగలిపి ఒక సరికొత్త ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి త్వరలో వస్తే బాగుంది అనిపిస్తుంది. ఇది ప్రెసెంట్ అయితే చైనీస్ మార్కెట్ లో మాత్రం అందుబాటులో అయితే ఉంది. మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఇంత లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్స్ వస్తే చాలా మంది యూజర్స్ ఇలా నాకు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా ఫిల్ఫిల్ చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొస్తున్నారంటే దాని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక చివరిగా మీరు కామెంట్ చేయండి, భారతదేశ మార్కెట్ లో 1000 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అవసరమా, లేకపోతే 500 నుంచి 600 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు సరిపోతాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే MBS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక CV కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం CV కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.